ప్రమాణం చేసి మాట తప్పలేమని, మాట తప్పింది మీరే అని, అభివృద్ధి చూసి ఓర్వలేకనే మాపై అబండాలు వేస్తున్నారని ఆర్యవైశ్య సమాజం కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ అన్నారు. ఆర్యవైశ్య సమాజం 2026-28 ఎన్నికలకు గాను జరుగుతున్న ప్రచారంలో భాగంగా సమాజం పెద్దలు కటకం వీరేందర్ మాట్లాడిన వ్యాఖ్యలను కోడూరు వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో కోడూరు వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జరిగిన ప్రమాణంపై చెప్పిన వ్యాఖ్యలు తప్పు అని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. గత 2 సంవత్సరాల పాలనలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అభివృద్ధి చేసిన సంగతిని గుర్తు చేశారు. ఆర్య వైశ్యులందరూ తమ వైపే ఉన్నారని, అది చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2026-28 సంవత్సరంగాను జరిగే ఎన్నికల్లో తాండూరు ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా మాకందరికీ ఉన్న బ్రహ్మరథం బట్టి తీసుకెళ్తున్నారు. ఈ యొక్క ప్రచారంలో అందరి చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మాకు ఉన్న ఆపోజిట్ నిలబడ్డ వర్గం ప్యానెల్ వాళ్ళు మా మీద అంటే ఎలక్షన్ స్టంట్ ఇవన్నీ అంటే ఎలక్షన్ లో ఇది ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఆ ఉద్దేశంలోనే మా యొక్క లాస్ట్ జరిగిన 2 సంవత్సరాల కార్యవర్గాన్ని అంటే మేము చేసిన పనులలో సంఘంలో ఇంతవరకు దాదాపుగా అంటే ఇంతవరకు ఇంతమంది మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కృషి చేస్తేనే ఈ రోజు సంఘం ఇంత మంచిగా నిలబడ్డది. అయితే మా 2 సంవత్సరాల పీరియడ్ లో దాదాపుగా ఒక 20 ఏళ్ళు అడ్వాన్స్ గా ముందుకు మేము తీసుకొని వెళ్ళాం. అంటే సంఘాన్ని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలో అంత పెద్దగా చేసాము. దానికి మొత్తం సంఘ సభ్యులందరూ కూడా మాకు ముందుండి మననాలు చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. అంటే డెవలప్మెంట్ దగానం చేసాం కాబట్టి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. దాంట్లోనే భాగంగా మా మీద అబండాలు వేస్తున్నారు. గత 3 సంవత్సరాల క్రితం నుంచి నేను ఒక సెక్రటరీ పోస్టును అడుగుతున్నాను. వేరే ఏ పోస్ట్ అడగలేదు, ఓన్లీ ఒక సెక్రటరీ పోస్ట్ అడుగుతున్నాం. అడిగితే గత సంవత్సరం రేపు నామినేషన్ వేస్తాము అంటే బిఫోర్ డే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూర్చోబెట్టుకున్నారు. సాయంత్రం మళ్ళీ 4 నుంచి 8 గంటల వరకు కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకున్నాక తర్వాత నేను అడిగింది పోస్ట్ సెక్రటరీ, దానికి అదొక్కటి వాళ్ళు ఇవ్వమంటారు. వైస్ ప్రెసిడెంట్ ఇస్తామంటారు, జాయింట్ సెక్రటరీ ఇస్తామంటారు, ఇంకోటి ఇస్తామంటారు, కానీ సెక్రటరీ ఇవ్వమంటారు. దానికి మా అధ్యక్షుల వారు అప్పుడు ఉన్న మా వైస్ ప్రెసిడెంట్ గారు సీనన్న గారు, తమ్ముడు ఇది కాదు, వాళ్ళకి మనకి ఇయ్యరు, ఎందుకంటే సంఘం అంటే వాళ్ళని అనుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళే సంఘం, ఏ ఒక్కరిది కూడా కాదు, మీ ఒక్కరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేది కాదు, మీరందరూ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. సంఘం ఓటు హక్కును కూడా కలిసి ఇచ్చేది ఓటు చేయొద్దని చెప్తున్నారు. మీరు మేము అడిగేది ఒకటే, ఆ రోజు మీకు ఏం అడిగినాం, ఓన్లీ సెక్రటరీ పోస్ట్ ఒకటి అడిగినాం. అడిగితే ఇవ్వలేరు. ఇవ్వకపోతే మేమేం చేసినాం, నామినేషన్ వేసి ప్రజాక్షేత్రంలో వెళ్దాము అని చెప్పి 2 రోజుల ప్రచారం కూడా మేము చేసినాం. దాని తర్వాత మా యొక్క ఆర్యవైశ్య మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా కూర్చొని ఇక్కడ మన వర్గం అంతా డిస్టర్బ్ కావద్దు, మనమంతా ఒక యూనిటీగా ఉన్నాము, ఒకటి యూనిటీగా ఉండాలని చెప్పి అంటే మేమన్నాము. మాకు ఇన్నిసార్లు అడిగినాం. గతంలో కట్కం వీరేందర్ అన్న నిలబడేటప్పుడు కూడా వాస్తవానికి ఆ రోజు కొంచెం మురళన్న లీగ్ లో ఉండే, అంటే ప్రెసిడెంట్ గా చేస్తాను ఉండే. ఆయన నగరేశం కూడా పాలక మండలి చైర్మన్ తీసుకున్నందుకు అన్న 2 పదవులు అంటే సమాజంలో డిస్టర్బ్ అయితే ఈసారి మీరు ఆగండి అన్న అని చెప్పి కట్కం వీరేందర్ని ప్రపోజ్ చేసింది నేను. అన్న కట్కం వీరేందర్ అన్న నువ్వు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా చేద్దామని చెప్తే ఆ రోజు డిస్కషన్ లో మీరేమన్నారు, కోట మురళి అయితేనే నేను చేస్తా, లేకుంటే లేదన్నారు. ఆ రోజు నా దగ్గర ప్యానల్ లేదు. ఆ రోజు లేనందుకు నేను ఏం చేసిన అన్న, మల్లా సార్ కన్నా ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి అన్న. మల్లా సార్ ఈ కూడా పోయిన సంవత్సరం కూడా అదే కథ. అయితే మేము ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో వెళ్దామని చెప్పి, ఎన్నికలకు వెళ్దామని చెప్పి నామినేషన్ వేసి రాత్రి మన కులదేవ అమ్మవారి దగ్గర టెంకాయ కొట్టి వెళ్దామని చెప్పి మేము నామినేషన్ వేసి ముందుకెళ్ళాం. ముందుకెళ్తే 2 రోజుల తర్వాత పెద్ద మనుషులు అందరూ కూర్చోబెట్టి కూడా మన వర్గం విడిపోవద్దు అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. అంటే ఆ రోజు వాళ్ళు పిలిచిన దానికి మేము ఏమనకుండా వాళ్ళ విధంగా అన్న మేమైతే నామినేషన్ వేసినాము, మాకు ఇనామినస్ అంటే ఇనామినస్ చేసుకోమంటారు. ఎప్పుడే కానీ ప్యానల్లో అందరూ ఒక బలంగా ఉంటేనే ప్యానల్ ముందుకు పోతుంది. వాళ్ళిద్దరు మేమిద్దరం అంటే డెవలప్మెంట్ కాదని చెప్పి అంటే ఆ రోజు ఏంటంటే మన పెద్దలు బాలేజన్న గారు ఏం చెప్పారంటే అది ఇది కాదు, ఈ సంవత్సరం అయితే 2 ఏళ్ళు చేయండి అని అన్నాడు. అప్పుడు వచ్చింది మీరు చేస్తారా మేము చేస్తాం, మళ్ళీ డిస్కషన్ వచ్చింది. అది కాదు ఇది కాదు, టాస్ వేస్తా అని చెప్పని టాస్ వేయించారు. ఆ రోజు మా అదృష్టవశాత్తు మా కులదైవం వాసవి మాత మాకు అనుగ్రహించింది. దీనికి వాళ్ళు ఇవన్నీ జరిగినాయి గుళ్ళోనే. వాళ్ళు ఏం చెప్తున్నట్టే ప్రమాణం చేసిండ్రు, మాట ఇచ్చిండ్రు,
అంటే మాట ఇచ్చేదంటే టాస్ ఎందుకు వేస్తారు? మీరు వదిలిపెట్టి ఈ సంవత్సరం మీరు చేసుకోండి, లేకపోతే మాకు చేయాలని చెప్పాలి కదా మీరు. ఈ రోజు ఏం చెప్తున్నారు? మాకు మాట ఇచ్చిండ్రు, ప్రమాణం చేసిన మాట. మేము ప్రమాణం చేసినామా? ఇది కరెక్ట్ అన్నా? మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ప్రమాణం చేసి మేము ఈరోజు మాట తప్పుతామా? దయచేసి గుళ్ళో మాట్లాడినాం, అందరికి ఇదంతా జరిగింది గుళ్ళోనే అని ప్రమాణం చేయలేదు ఎక్కడ కూడా. సభ్యులందరూ కూడా గమనించాలి. మా మీద అబాండం ఈ ఎలక్షన్ల గురించి ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. ఈ 2 ఏళ్లలో సభ్యులందరూ కూడా గమనించాల్సింది, మేము ఈ 2 ఏళ్లలో చేసింది, నాకంటే ముందు 2 ఏళ్ళు కోటమూరి కృష్ణ చేసిండు, తర్వాత నేను 2 ఏళ్ళు చేసిన. సభ్యులంతా గమనించాలి, వాళ్ళు చేసిన 2 ఏళ్ళైంది, మేము చేసిన 2 ఏళ్ళైంది. సభ్యులు గమనించి ఒక సంఘానికి ఎవరైతే కరెక్ట్ గా ఉంటారనేది ఒక నిర్ణయం తీసుకొని కరెక్ట్ వ్యక్తికి నిర్ణయం చేయండి. జయవాసని, జై జవాన్. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.